అని టాక్ వచ్చింది. పిందెలు కూడా పడి ఉన్నాయి ఇక్కడ వాటర్లో. దిగుతున్నాడు వాటర్లో నుంచి ఎంత జాగ్రత్తగా, ఒక చేతిలో కర్ర, క్యామ్. ఈ ప్యూర్ ఆర్గానిక్తో స్మెల్ భలే వస్తుంది. ఇక్కడ వచ్చి ఎవరు కెమికల్స్ వాడతారు, అడవి చెట్లు అడవిలో, అందులో న్యాచురల్ ఫుడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి కొండ ఉంది వెనకాల, చూస్తున్నారు కదా. దాంట్లో నుంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. 2 కొండలు ఉన్నాయి మధ్యలో. ఆ 2 కొండల మధ్యలో 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఒకటి అయితే డైలీ వస్తూ ఉంటుంది. దానివల్ల ఉదయగిరి నియోజకవర్గం అంతా తాగుతూ ఉంటుంది నీళ్ళు. 2 కొండ మీద వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఉందా లేదా చూద్దాం. అక్కడ లేకపోతే ఆ కొండ మీదకి వెళ్దాం, సరేనా? ఇంటి దాకా చూడండి. మీకు రూట్ తెలీదు కొండ మీదకి ఎట్టు వెళ్ళాలంటే, ఇటు స్ట్రైట్ వెళ్తే సీతారాంపురం అట్టు వెళ్తాము, ఇటు వెళ్తే ఉదయగిరి. కానీ మధ్యలో నుంచి ఒక దారి ఉంది. మధ్యలో నుంచి వెళ్తే మనం స్ట్రైట్ ఇటు నుంచి వస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్తామండి, ఆ కొండ మీదకి. కొండ మీదకి వెళ్ళాం, కింద ఆపుకుంటాం బండి. చూస్తున్నారా, ఈ విలేజ్ పేరు అయితే మనకి తెలియదు, కానీ లొకేషన్ చూడండి. ఇది కొండ చూస్తున్నారా, లెవెల్ లొకేషన్. కానీ దగ్గరికి వెళ్తే పెద్దవి ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇది. అదేండి, ఇక్కడి నుంచి దారి కనిపిస్తుంది. ఈ దారి మళ్ళీ ఇక్కడి నుంచి స్ట్రైట్, ఈ రూట్ నుంచి స్ట్రైట్ వెళ్తే అక్కడ టెంపుల్ ఉంది, శ్రీకృష్ణదేవరాయలు టెంపుల్ ఉంది. దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే మనం కొండ మీద ఎక్కుతున్నాము. ఎక్కిన తర్వాత ఏంటంటే పైన పులిలు అవి ఉన్నాయని టాక్ వచ్చింది. చూద్దాం, పైకి వెళ్ళి వాటర్ ఉందా లేదా. ఫస్ట్ అయితే అది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వాటర్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేదా, ప్రస్తుతానికైతే అంత లేదనుకుంటున్నాను. పైకి వెళ్ళి చూద్దాం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఎంట్రీ ఇటు నుంచి చూడండి, ఇదే ఎంట్రీ. చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక ఉన్నారు చూడండి. ఇప్పుడు మేము దాని మీదకి ఎక్కడానికి వెళ్తున్నామండి. చూస్తున్నారు పైన విజువల్, దాని మీద ఎక్కాలి. ఇప్పుడు అంత మాట సిగ్నల్ ఏంటంటే చూడండి, ఇదే అండి. అంటే అక్కడి నుంచి వాగు ఇదంతా అది ఉంది. నీళ్ళు అప్పుడు వచ్చాయి, ఇప్పుడు స్టాక్ అయిపోయి ఉన్నాయి, అక్కడ అయిపోయి ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఫాలో అవుదాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసి డైరెక్ట్ వెళ్తే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపించా కదా ఈ వాటర్ అనేది. దీని నుంచి ఫాలో అయ్యి పైకి వెళ్తాం. పైన వాటర్ వస్తున్నాయా లేదా, అంటే ఇప్పుడు ఇక్కడ స్టాక్ అయి ఉన్నాయి, అంటే ఇక్కడ స్టాక్ ఉన్నాయి, పైన ఉండొచ్చు అని మేము వెళ్తున్నాము. పైకి వెళ్ళేదాకా చూడండి ఈ వీడియో, మీరు స్కిప్ చేయకండి కదా. ఇది వాగు, అంటే ఈ వాగు నుంచి అప్పుడు వచ్చేయి ఇక్కడ పైపు. దీన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం పైకి. భయంకరంగా ఉంది చూడండి అడవి. ఇప్పుడు చూసారు కదా, భయంకరంగా ఉంది. ఆ కాలువ మీద వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూసి వెళ్తున్నాము. చూద్దాం ముందర ఏముందో, ఏమేమో ఎదురు పడతాయో. భయం వేస్తుంది, కానీ వెళ్తున్నాం. మీకోసమే సాహసం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఏమో ఎట్టుంటుందో చూద్దాం. ఇదిగోండి ఆయన చూడు ఎట్టు వెళ్తున్నాడు, అట్ట వెళ్ళాలి. ఇదిగోండి ఇవన్నీ బటర్ఫ్లైస్. ముందర ఏముందో, ఎలా ఉందో భయం వేస్తుంది. చేతిలో కర్ర కూడా లేదు, కానీ ఇప్పుడు వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎన్ని సీతాకోక చిలుకలు. ఇదంతా చూస్తున్నారా, చూడ ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఎంత పెద్ద ఉన్నాయి. మనం దీంట్లో నుంచి వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళే రూట్. మీకు విచిత్రం ఏంటంటే మేము వచ్చింది ఆగిపోయింది ఇక్కడ. అంటే కింద ఏమేమంటే అవి ఉంటాయి, పురుగులు కానీ పాములు కానీ. ఇది కాదండి విజువల్, ఇదిగోండి గైస్ వాటర్. మనం వచ్చిన కాలువ, ఆ కాలువలో ఇక్కడ ఒక ఇదిగోండి వాటర్. ఇప్పుడు మేము సమయం ఎక్కింది, కానీ చూడండి నీళ్ళు ఉన్నాయి. చూస్తున్నారా, నీళ్ళు ఉన్నాయి, అంటే పైన కూడా ఉండొచ్చు. చూస్తా ఉండండి, పైన వెళ్తున్నప్పుడు రోడ్డు ఉంది. అసలు వెళ్ళడానికి కూడా గతుకులు, దానికి రాయాలన్నీ వెళ్ళడానికి కూడా లేదు సరిగ్గా. కానీ మీకోసం పైకి వెళ్తున్నాం మేము. నేను
యూట్యూబర్. ఇక్కడ చూస్తున్నారా, ఫెయిల్యూర్ బై క్రియేషన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్న యూట్యూబర్ పైన వెళ్తున్నాము. ముందర అసలు దిట్టమైన అడవి, పాములు ఉండొచ్చు, పురుగులు ఉండొచ్చు, కానీ ఎట్టుంటుంది అంటే పొరపాటున ఒక దాని మీద కాలేస్తే ఏమవుతుంది అని భయం వేస్తుంది. అయినా మీకోసం పైకి వెళ్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకో. బత్తాయి అది, బత్తాయి కావాలంటే మీకు దగ్గర ఉండి చూపిస్తాను. ఇక్కడ జారుడుగా ఉంది, ఇదండి బత్తాయి. ఇది బత్తాయి చెట్టు. అంటే ఫారెస్ట్లో కూడా ఎంత బాగా ఉంటాయి చూడండి బత్తాయికాయలు. అంటే ఫారెస్ట్ న్యాచురల్ది, వితౌట్ ఎనీ డ్రగ్స్, అంటే మందులు ఏం కొట్టకుండా చెట్టుకి వచ్చేది ఎంత తీపిగా ఉంటుంది. అది కాక వాటర్ అక్కడ ఉంది. బత్తాయికాయలకి వాటర్ ఉంటే భలే టేస్ట్. ఇప్పుడు చూడండి, మీరు ఊహించుకోండి. అంటే ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి మంచి మంచి మనం చూడాలి. ఈ వీడియో మీరు ఎప్పుడైనా కానీ మీ ఫ్యూచర్లో యూజ్ అవుద్ది. అంటే ఇది ఎగ్జిట్ ప్లేస్, ఇది దిట్టమని ఎదువైనా ఫ్యూచర్లో భలే యూజ్ అవుద్ది. అంటే బ్యూటిఫుల్ ప్లేస్. దిగుతున్నాడు వాటర్లో నుంచి ఎంత జాగ్రత్తగా. ఒక చేతిలో కర్ర, క్యామ్, ఇంకో చేతిలో గోప్రో. చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడు. మీరు కూడా అంత జాగ్రత్తగా దిగాలి ఎప్పుడైనా వచ్చినప్పుడు. అంటే ఫస్ట్ ఒక కర్ర సపోర్ట్ తీసుకొని దిగుతున్నాడు చూడండి. ఇదిగోండి ఇంత జాగ్రత్తగా దిగుతున్నాడు చూడండి. ఇప్పుడు వాటర్లో దిగడానికి సాహసం చేస్తున్నాడు, కానీ దిగలేక గమ్మున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద చెట్టు మామిడికాయలది చూడండి. చూడండి పిందెలు కూడా పడి ఉన్నాయి ఇక్కడ వాటర్లో. చూస్తున్నారా, వాటర్ చూడండి వస్తున్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి. కానీ స్టార్టింగ్ ఎంత ఇంట్రెస్ట్గా ఉందంటే లోపల ఎంత ఇంట్రెస్ట్గా ఉండాలి. వాటర్ చూడండి ఎంత ప్యూరిఫ్గా వాటర్ వస్తున్నాయో. ఈ వాటరే అండి మన ఉదయగిరి నియోజకవర్గంలో తాగేది. ప్యూర్గా ఉన్నాయి వాటర్. చూడండి ఎట్టుందో చూడండి. అంటే ఇప్పుడే ఎంత ఇలా ఉంటే ముందర ఎట్టుంటుంది చూడండి మీరే. సో ఫ్రెండ్స్, అదే నేను చెప్పేది. మీకు ఇంకా చాలా చూపిస్తాను, ముందరికి వెళ్దాం. నీళ్ళు ఎన్ని ఉన్నా కానీ చూస్తున్నారా అట్టుంటది. ఇంత దిట్టమైన అడవిలో వెళ్తున్నాం. ఇక్కడ కూడా బత్తాకాయలు చెట్టు అయితే ఉంది. చూడండి మొత్తం చెదులు పడుతుంది ఇలా చోటంతా, భయంకరంగా ఉంది. చూడండి బాగా మొత్తం లేయర్ ఆఫ్ పాస్ అండి అదంతా. చూడే ఎట్టుందో అంటే ఎన్ని చూడండి, అంత జాగ్రత్తగా దాటాలి. చూడండి పాస్ ఉంది ప్రతి రాళ్ళ మీద. ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. అయితే ఇటు నుంచి వెళ్ళడం డేంజర్. సో అందుకే మనకి చూడండి ఇది వాటర్. ఇటు నుంచి మనం వెళ్ళలేం, కానీ ఇటు నుంచి వెళ్ళాలి దాటుకొని. దుగండి వచ్చేసాం, అది వాటర్. పండు మాగిపోయింది మామిడికి. అరే మామిడికాయలండి, ఎక్కడ చూసినా మామిడికాయలే. ఇదిగో అన్న తీసుకున్నాడు చూడు, అంటది భలే ఉంది. ఇప్పుడే ఒకటి తిన్నాడు, ఇంకోటి తినాలి. వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెష్గా, మనం కడుక్కోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఒక అక్కడ ఉంది ఒకటి మామిడికాయ, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడింది గాలికి. మీకు తీసుకొని వచ్చి చూపిస్తే ఎట్టుంటుందో, ఇంత ఫ్రెష్గా ఉంటుందో. ఇదండి ఇప్పుడే పడింది, జస్ట్ ఫ్యూ మినిట్స్ అండి. మీరు ఇటు వస్తున్నా అది పడింది చూడండి, కనిపిస్తుందా? అదో వాటర్ అట్టుంటుందండి. చాలా మామిడికాయలు పడి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదో చాలా ఉన్నాయి గాయస్. అక్కడ ఇక్కడ ఇగో ఏమన్నా 2 ఉన్నాయి, కానీ బాగా కొంచెం ఎందుకు లేనేసి కళ్ళ ముందర పడింది అనేసి అది తీసుకున్నాం. అయితే మాగున్నాయి, బాగున్నాయి. ఇటువంటి కెమికల్స్ లేకుండా ఇటువంటి ఈ ప్యూర్ ఆర్గానిక్ తో స్మెల్ భలే వస్తుంది. ఇక్కడ వచ్చి ఎవరు కెమికల్స్ వాడతారు? అడవి చెట్లు, అడవిలో అందులో నేచురల్ ఫుడ్. చూడండి మామిడి వస్తుంది చెట్లలో కూడా. ఇప్పుడు ఆ చెట్లు ఏమైనా పాము వచ్చేది పరిస్థితి సడన్ గా ఇంకా చెప్పులో గుబురుగా ఇటు వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ కూడా ఇంకోటి చూస్తున్నారా, మళ్ళీ ఎండ కనిపించింది. ఇక్కడ నుంచి ఇంకో గుట్ట చూడండి, మళ్ళీ ఈ గుట్టలో నుంచి ఎట్టు వెళ్ళాలండి. ఎటు పోవాలో తెలియదు నాకు. చూడండి ఇటు నుంచి ఇటు వెళ్ళాలండి. పైన చూడండి ఎట్టుందో. చూడండి అక్కడేమో వస్తున్నాయి వాటర్, ఇక్కడ లేవు వాటర్. మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. విచిత్రం ఏంటంటే ఒక చుక్క వాటర్ లేవు, దారి తప్పిపోయాం గాయస్. ఏం చేయలేం, ఏం చేయలేని పరిస్థితి. చూద్దాం మనం మళ్ళీ సరైన దారి కనిపెడతామా లేదా. చూడండి మామిడికాయ కింద పడిపోయిందంట మనవాడిది. చూడండి తీసుకుంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండమ్మా. ఇదిగోండి అక్కడెక్కడో పడి కనిపిస్తుందా, తీస్తున్నాడు చూడండి. సో ఫ్రెండ్స్, అది కళాకారం అండి, భయపడపాకండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది మన కళాకారం. ఓ దీని డోర్ ఇది ఏం డోరా? ఓ లెన్స్కి క్యాప్ పోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవిలో ఎక్కడ పడిపోయింది తెలియదు, ఎత్తుకుదాం. ఎక్కడ? ఇదండి కొటేషన్ అంటే, జోబులో పెట్టుకొని భయపెట్టి ఇచ్చేసాడు. ఏం లేదు, దానికి ఒక్కటి స్క్రాచ్ పడినా 80,000 రూపాయలు కెమెరా, 80,000 లెన్స్ కూడా అన్నీ వస్తామండి. చూడండి అక్కడ వాటర్ లేవు ముందర, కానీ ఇక్కడి నుంచి ఉన్నాయి. అదిగోండి కనిపిస్తుందా, అది వాటర్. అదండి అక్కడ వాటర్ ఉన్నాయి. మళ్ళీ చూద్దాం ముందులో ఉన్నాయో లేవో. ఉన్నాయని వెళ్తున్నాం, దాని తర్వాత ఎట్టవుద్దో చూద్దాం. ఫారెస్ట్లో మామిడికాయ తోట చూడండి ఎట్టుంటుందో. ఉదయగిరిలో కొండలో మాత్రం బెనిఫిట్ ఏంటంటే ఇన్ని మామిడికాయలే అండి. అసలు మామిడికాయలతో ఎట్టంటే ఎట్ట పండుగ, అన్ని మామిడికాయలు వాసనే. ఓ ఫ్రెండ్స్, ఓ ఏంది ఇదే? ఓ ఎన్ని నాటు మామిడికాయలు ఫ్రెండ్స్, ఇదో ఇప్పుడే పడింది, ఇప్పుడే జస్ట్. అదిగోండి ఆ చెట్టుకి కాసినటువంటి మామిడికాయలు, అడవి మామిడికాయలు మొత్తం మామిడికాయలు నేలల్లో. ఎప్పుడైనా ఇది చూసుంటారా మీరు? చూడు రైతులు రేట్లు తగ్గితే ఎట్లా పారబోస్తారు సైడ్లు, అట్లా ఉన్నాయి ఇక్కడ మామిడికాయలు ఈ పొలంలో, ఈ అడవిలో.